హర్షి హాయ్. సో వాళ్ళ సాటర్డే లంచ్కి అన్నము, కడి బెండి, అదే మజ్జిగ పులుసు, బెండకాయ మజ్జిగ పులుసు అండ్ ఇది అదేం లేదు, వీళ్ళు ఎస్టిమేటెడ్ ప్రైస్ ఇస్తారు. సో కార్ మ్యాక్స్లో వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఏంటంటే కీస్ తీసుకున్నారు వెళ్ళి ఇక్కడ ఇది వర్క్ స్పేస్ కాదు కదా. ఇట్స్ ఓకే. 3 years of 36 బాగుంది కదా. ఇదేంటి ఇది సుబరు, అన్నీ ఆల్ వీల్ డ్రైవే. సో ఇప్పుడు నేను చెప్పాను ఏంటంటే, ఇప్పుడు మనది టొయోటో క్యామ్రీ కదా, టొయోటో డీలర్ దగ్గర అమ్మకుండా కార్ మ్యాక్స్కి వచ్చి అమ్మడం ఎందుకు? నాకు వీడియో స్క్రీన్ వేరే ప్రైస్. ఓకే, ఇది ఒక్కటే 2000. ఓ మై గుడ్నెస్. మీరే బిగించేశారు? నేను బిగించా, మొత్తం సెటప్ అంతా నాకు 1100 అయిపోయింది కదా. ఒక వీడియో తీయాలి, చిన్న వీడియోలు ఉన్నాయి, ఎడిటింగ్కి టైం దొరకట్లా. హలో ఎవ్రీవన్, నా పేరు పద్మ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. హాయ్. సో వాళ్ళ సాటర్డే లంచ్కి అన్నము, ఇది కడి బెండి, అదే మజ్జిగ పులుసు, బెండకాయ మజ్జిగ పులుసు అండ్ ఇది సేమ వంకాయ అంటాం మా సైడ్, బెంగళూరు వంకాయ అని, అది ముద్దగా కూర చేశాను. తినేసి ఇప్పుడు మేము బయలుదేరాలి బయటికి. ఏం చిన్న. సో వాళ్ళైతే సాటర్డే అనమాట, ఇంకా సాలిడ్గా లంచ్ చేసేసి వెళ్దాం ఒకేసారి బయటకు వెళ్ళేది అని చెప్పి లంచ్ చేస్తున్నాము. సారీ, నేను ఒక కార్లో వెళ్తున్నాము. సో వాళ్ళిద్దరూ ఒక కార్లో వస్తున్నారు. ఓకే, సీ యూ హర్షి, సీ యూ దేర్. A few moments later. మురార్లు మేమిద్దరం ముందుగా వచ్చేసాము, వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నాం కదా నాన్న. సో ఎక్కడికి వచ్చామండి కదా, ఇదిగో అక్కడికి కార్ మ్యాక్స్కి వచ్చాము. విండ్షీల్డ్ మీద చూడండి స్నో, సాల్ట్. దాని మనం ఇంతసేపు వాళ్ళ కోసం వెయిట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు చూడు నాన్న. ఇక్కడ ఇది వర్క్ స్పేస్ కాదు కదా. సరే కూర్చోండిలే, ఇట్స్ ఓకే. ఏమన్నా చెప్తే మళ్ళా. హే బడ్డీ. సో కార్ మ్యాక్స్లో వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఏంటంటే కీస్ తీసుకున్నారు, వెళ్ళి కారు చూసి మళ్ళీ చెప్తామన్నారు. యాక్చువల్లీ ఎస్టిమేషన్ అయితే ఇచ్చారు మాకు, ఆన్లైన్లోకి వచ్చిందా ఎస్టిమేషన్ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు కారు పర్సనల్గా చెక్ చేసుకొని వచ్చి మళ్ళీ ఫైనల్ ప్రైస్ చెప్తారనుకుంటా. అందుకే వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. వెయిట్ చేసే టైంలో కార్లన్నీ చూస్తున్నాము. వీళ్ళిద్దరు ఒకళ్ళు ఏమంటే హర్షి హాయ్ చెప్పురా. హర్షి ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంది, ఎంజాయ్. ఏం మ్యూజిక్కా? ఇన్స్టా రీల్స్. ఈయన గేమ్ ఆడుకుంటున్నాడు. అది ఇద్దరు బిజీ బీస్. వాడు తలెత్తి కూడా ఆన్సర్ ఇవ్వట్లా. ఈయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. కార్ మ్యాక్స్ ఇలా ఉంటుంది అనమాట ఇన్సైడు. మనం సెల్ యువర్ కార్, బై యువర్ కార్. మా ఆయన ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఏం చిన్న, ఏది హోండా సిఆర్వీనా? కొత్తదా ఇది? కొనట్లేదు, అదే చూస్తున్నా. అదే ఇక్కడ రాశాడు సిఆర్వి 2021. ఓకే, ఎన్ని మైల్స్ ఉన్నాయో ఇక్కడ రాయలేదు. 3 years of 36 miles అడవు. మనం కొనడం లేదులే. బాగుంది కదా, అట్లీస్ట్ స్టడీగా తెలుస్తుంది. బట్ మేబీ ఆ కలర్ వల్ల ఉండొచ్చు. సో ఇదేంటి, ఇది సుబరు క్రాస్ ట్రెక్ స్పోర్ట్ 25K అంట. అన్నీ ఆల్ వీల్ డ్రైవే. నైస్. మనం ఇది కొనాలనుకున్నాం కదా ఒకప్పుడు, సిఆర్వి బదులు. సో ఇదేంటి ఇది? హోండా సివిక్ 2020ది 21K. లోపల కొన్ని ఇన్వెంటరీ కార్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. ఎలాగో వెయిట్ చేస్తున్నాం కదా అని నీట్గా క్లీన్ చేశారు చూడబ్బా. అసలు కదా, కొత్త కార్ లాగా
2020 మళ్ళీ మైల్స్ ఎన్నో రాయలేదు. 2 వీల్ డ్రైవ్ ఇది. 55K మైలేజ్ ఇచ్చిందా? ఇక్కడ ఉంది, మనం అబ్జర్వ్ చేయలేదు. సో ఇందాకది కూడా ఉంటుంది అట్లే. బయట కూడా ఉంటాయి కార్లు చాలా వెళ్ళవి. ఏం చిన్న ఇది 15K, అదే 31 కాదు. కార్ మ్యాక్స్ మామూలుగా ఇదేంటంటే వీడు మ్యాచ్ చేస్తాడు కదా, అదే కేబీవి ప్రైస్ అదేం లేదు. వీళ్ళు ఎస్టిమేటెడ్ ప్రైస్ ఇస్తారు. బార్గెనింగ్ అంతా నేరుగా వచ్చి ఈ ప్రైస్ ఆన్లైన్ లో చూసుకోవచ్చు. ఓకే, చూసి ప్రైస్ నచ్చిందంటే కొనుక్కొని వెళ్తాం. కేబీ ప్రైస్ అనేదో అదే ఎక్కడో విన్నా నేను. సంబంధం లేదా? అమ్మేటప్పుడు అవి చూసుకొని వీడితో వీళ్ళు అడిగితే వీళ్ళు ఎస్టిమేట్ ఇస్తారు. దాని గురించే చెప్పేది నేను ఇప్పుడు. వీడి ప్రైస్లు వేరే ఉంటాయి. కేబీబీది మనం బయట షోరూమ్స్ లో బయట వాళ్ళకి అమ్మేదాన్ని బట్టి. ఇప్పుడు కేబీబీ ప్రైస్ చూపించి వీడి దగ్గర అమ్మడానికి లేదు మనం. వీడి ప్రైస్ వీడిస్తాడు. వీడి ప్రైస్ ఇస్తాడు. యూజువల్గా వీడిది ఎక్కువ ఉంటుందా, బెటర్ ఆఫర్ ఉంటుందా, కేబీబీది ఉంటుందా? ప్రతిదీ చూసుకో. ఓకే. బండి భలే స్టడీగా ఉంది ఎందుకో నాకు. 20 మామూలు మన పాత సిఆర్వి మనకు ఉండేది చూడు, అది అసలు ఏదో పక్కన బండి వెళ్తే వణికేటట్టు ఉంటుంది. అట్లే ఉంటుందా? కానీ బయట కూడా కొంచెం స్టడీగా ఉంది. ఫుట్బోర్డ్ అది ఏమో, మేబీ అది చూడడానికి ఏమో. సో నువ్వు చెప్పేది ఈ ప్రైస్కి 31K ప్రైస్కి కొత్త 2024 సిఆర్వీనే వస్తుందంటావా? వస్తుంది, కాకపోతే దాని మీద మళ్ళీ వాడు కార్ డెలివరీ ఫీజు ఏదో ఒక 1300 వేస్తాడు. మళ్ళీ పేపర్ ఫీజు ఏదో 250 వేస్తాడు. వీడు నీకు కార్ డెలివరీ ఫీజు 1300 ఉంది, అది ఉండదు. కాకపోతే అదే మిగతా టైటిల్ ఫీజు అవన్నీ ఉంటాయి మామూలుగా. సో 1300 బెటర్ అంటావు అయితే కార్ మ్యాక్స్ దగ్గర కొనేకి బయట కొనేదానికి. కానీ ఇది పాత కార్ కదా, 2024 కొత్తది కదా. అదే చెప్తాను, అంటే బయట కొనడానికి కార్ మ్యాక్స్లో కొనడానికి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా అని అడుగుతాను. యూజ్డ్ కార్ కొనే పని అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు కార్ మ్యాక్స్లో. ఓకే, చూసి నచ్చితే. అదే ప్రీ ఓన్డ్ కార్స్ అంటే బేరం ఆడే పని లేకుండా నాకెందుకు ఈ గోళ, నేను ఆన్లైన్ ప్రైస్ ఏదంటే అది ఆన్లైన్ లేదు కనిపిస్తుంది, అదే నెంబర్కి ఇస్తాడు వీడు. మళ్ళీ ఏమి ముందు వెనక ఏముండదు, ఆన్లైన్ ప్రైస్ ప్లస్ నీ టైటిల్. ఇప్పుడు హోండా డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొత్త కార్లు అయితే ఆడ కొండం మేలు అంటావు, పాతవైతే అక్కడికన్నా ఇక్కడ మేలు అంటావా? ఏది మేలు అని చెప్పు, ఏదైనా సరే నువ్వు వెళ్ళి నీ బేరం నువ్వు తగ్గుతుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాడు ఏంటంటే, ఇప్పుడు మనది టొయోటో క్యామ్రీ కదా, టొయోటో డీలర్ దగ్గర అమ్మకుండా కార్ మ్యాక్స్కి వచ్చి అమ్మడం ఎందుకు? నాకు వీడి ఎస్టిమేషన్ నాకు కొంచెం ఎక్కువ ఇచ్చినాడు కార్ మ్యాక్స్ కార్ తీసుకోవడానికి. ఓకే, అక్కడ అమ్ముకునేది. బయట అమ్ముకోవచ్చు కదా, ఇప్పుడు ఫేస్బుక్లో మార్కెట్ షాప్లో అలా అమ్ముతారు కదా, సో అలా కూడా అమ్ముకోవచ్చు కదా. మళ్ళీ మనం పెడతాము, ఇంకెవరో వస్తారు, మనం ధర చెప్తాం, వాళ్ళు ధర చెప్తారు, అది ఒక నెల రోజుల ప్రాసెస్ నడుస్తుంది. మనం ప్రతిదీ కన్విన్స్ చేసుకోవాలి. ఎందుకు వీడనుకో వీళ్ళు వస్తారు, వాళ్ళ టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళే చూస్తారు, ఎంత ఉందో చెప్తారు, మనకు ఓకే అయితే ఇస్తాము, లేకపోతే తీసుకెళ్ళిపోతాం, అంతే. కరెక్ట్. ఇప్పుడు బయట వాళ్ళకి ఎవరికైనా అడిగినారు, మనకి మినిమం ప్రైస్ అని పెట్టుకుంటాం, దీనికన్నా బెటర్గా ఇస్తే అటు వెళ్తాం, లేదంటే వీడికి ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మనకు బెటర్ డీల్ కార్ మ్యాక్స్లోనే వచ్చింది. ఇప్పుడు ఈసారికి వీడిచ్చాడు. ఇంతకు ముందు అమ్మినప్పుడు నాకు హోండా సిఆర్వి ట్రేడింగ్ చేసినప్పుడు నాకు హోండా వాడే మంచి ప్రైజ్ ఇచ్చాడు, నేను వాడికే ఇచ్చేసాను. అవును, అంతే. సిఆర్వి ట్రేడింగ్ చేసే కదా ఒడిస్సీ తీసుకుంది మనము 2019లో కదా. ఓకే, అప్పుడు నాకు వాడు మంచి ప్రైస్ ఇచ్చాడు, ఎవరు మంచిది ఇస్తే అప్పుడు వాడికి అది ఇచ్చాడు, వీడు ఇచ్చాడు కాబట్టి. ఏంటిది? కియా టెల్ యూ రైట్. ఇదేంటి దీని గురించి? 2022 కియా, ఇది 2 వీల్ ఫ్రంట్, 2 వీల్ డ్రైవ్, 33K. ఎన్ని మైల్స్? 35K మైల్స్.
ఇప్పుడు బాగానే హైట్గా ఉంది. సిఆర్వి కదా అంతే. సారీ ఎస్యూవి. సిఆర్వి కన్నా పెద్ద బండి అంటావా? లోపల ఇంటీరియర్ లెదర్ సీట్స్. స్క్రీన్ చూడు, రెక్టాంగిల్ షేప్లో ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. స్క్రీన్ సినిమా స్కోప్లో చూపిస్తుంది. అదే కదా. తక్కువ ఉందా ఏంది? ఒకవేళ ఫ్యూచర్లో కారు కొనాలంటే ఈ హైట్ ఓకేనా అంటే తక్కువగా ఉందంట. తక్కువ. ఇదేం బండి? షెవి. షెవి ఇక్కడ రాసి వెరైటీగా ఉంది కదా బండి. (2015) షెవి 32K అంట. 11K తిరిగింది. ఎందుకు 11K తిరిగింది? 2015 ఇది సర్ప్రైజింగ్. మామూలుగా స్పీడ్కి అదే స్టైలిక్ కదా, అది అట్లే ఉంది. పైన రూఫ్ లేదు, ఓపెన్ కాదు ఇది. బాగుంది. లెదర్ ఇచ్చిన ఇంటీరియర్ భలే ఉంది చూడు. సింగిల్ డోర్, ఓన్లీ డబుల్ డోర్ చూడు. యా చూడు, రాదు లాక్ చేస్తున్నారు, సౌండ్ వచ్చింటే అంతే. అవును, మొత్తం ఒకే డోర్. యా సెడాన్ లాగ్ కదా. కూప్, అదే సారీ కూప్ మోడల్. వెరైటీగా ఉంది ఇది. దీనికి బాగుంది కదా, స్టైలిష్గా ఉంది. కిటికీ కాదు, ఎయిర్కా ఏంటో. నువ్వు మరీ చిన్న. ఓకే, ఏంది ఇంత పెద్ద పెద్దవి? ఒక్కో దాంట్లో 5 దోమలు పోతాయి కనీసం. వింటర్లో దోమలు జాకెట్లు వేసుకుంటే సైజ్ పెద్దగా కనిపిస్తాయి, అందుకని పెద్ద. ఓ మై గాడ్, క్రేజీ తెలుసా నువ్వు? దీని గురించే మాట్లాడేది ఆయన ఎంతసేపు. Hi. Okay, you're fine. So I will need your registration. Are you making payments still? No, it's all done. Okay, it's all paid off. So I'll put the documents in the car. Oh yeah, if you need to go to the car, I'll have you move it to service too. Okay. And then just make sure you get everything out that you need to take home. సో ఆన్లైన్లో కోట్ అయితే ఇస్తారన్నమాట, మన కారు స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత. బట్ ఇన్ పర్సన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మన కార్ చెక్ చేస్తారు. వెళ్ళి చెక్ చేసుకొని వచ్చిన తర్వాత ఆ ఆన్లైన్ డీల్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అయితే మనకు ఆ డీల్ ప్రకారం ఇస్తారు. లేదు వాళ్ళు సాటిస్ఫాక్టరీ అనిపించకపోతే ఆ డీల్ కన్నా తక్కువ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటికి నడిచి వెళ్ళాలేమని భయం వేస్తుంది. అబ్బా పర్లేదు, నేను లిఫ్ట్ ఇస్తాను. నా కారు ఈరోజు ఇస్తావు లిఫ్ట్? రేపు ఎవరిని అడుక్కోవాలి? నా కార్ ఇచ్చేస్తా, తీసుకుంటాను. ఏది? నా కార్ నీకే ఇచ్చేస్తా, తీసుకో. సో ఇప్పుడు కూడా చూడు, నా కార్ ఇస్తానని చెప్తున్నప్పుడే తెలిసిపోయింది. అంటే ఇది నేను వాడుతున్న కారు, అది నువ్వు వాడుతున్న కారు కదా. నువ్వు త్యాగం చేసేదానివి, నేను దానం తీసుకున్నాను. అలా కాదు, అలా. అయిపోయింది, డన్, ఆల్ డన్ అయిపోయింది. డాక్యుమెంట్స్ అంతా కూడా ఇచ్చేసాము, టైటిల్లో అవన్నీ. ఇంకా మనకు పేమెంట్ చెక్ ఇచ్చేసారు. ఆల్సో నేమ్ ప్లేట్, సారీ నెంబర్ ప్లేట్ కూడా ఇచ్చేసారు. ఇంకా సెలబ్రేట్ చేసుకోవడమే చిన్న. ఎక్కడికి వెళ్దాము? అమెరికాలో నేను ఒక పేదరికి కారు కూడా రోడ్డు మీద నిలబెట్టేసి. డోంట్ వరీ చిన్న, మేహూనా నేనున్నా. ఎవరు నమ్మినా పెళ్ళాన్ని నమ్మొద్దని చెప్పారు. ఎవరు అన్నారు? పెద్దోళ్ళు. ఏ పెద్దోళ్ళు చెప్పు? నేనే. యా, నాకన్నా పెద్దోడేలే నువ్వు. అయ్యో, బస్సు స్వామి బయట కనిపించట్లా. నీ వెనకాల దేదీప్యమైన వెళ్తుంది. అబ్బా వినాల్సి వస్తుంది నాకు. అవర్ లైఫ్స్ అంట హర్షి. ఇంకా వస్తూ కాస్కోకి వెళ్ళాల్సి వచ్చింది గ్యాస్ కోసం. గ్యాస్ పట్టించుకునేకి ఇక్కడ ఆపాము గ్యాస్ స్టేషన్లో.
Your explanation is so stupid with a gas station. అంటే లోపలికి వెళ్ళకుండా మీ నాన్న ఇక్కడికి వచ్చిందే గ్యాస్ పట్టించుకోవాలని వచ్చాడు బేసిక్గా. ఇక్కడేదో 20 సెంట్లు నీళ్ళు ఇప్పించడానికి కాదు. ఓకే ఇక్కడ ఓకే రాపదంపా. సో పల్లెల్లో లుక్ వేసి వద్దాం. చాలా గేమింగ్ది కదా. ఓ యా మందులాగే ఉంది మన ఇంట్లో కూడా ఇదే. కదా మురారి. ఇది ఇంకా పెద్ద స్క్రీన్ మురారి, డబుల్ స్క్రీన్. ఈ స్క్రీన్ వేరే ప్రైస్. ఓకే. ఓ ఇది ఒక్కటే 2000. అదొకటే. ఓ మై గుడ్నెస్. నేను మీరే బిగించేశారు. నేను బిగించా. మొత్తం సెటప్ అంతా నాకు 1100 అయిపోయింది కదా. ఒక వీడియో తీయాలి, చిన్న వీడియోలు ఉన్నాయి. ఎడిటింగ్కి టైం దొరకట్లా. ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. వీడియో గేమ్ ఎలా సెటప్ చేసాము ఏంటి. 1 సంవత్సరం పైనే అవుతుంది కదా. ఇది ఒక్కటే 2000 అంటే మా ఇంట్లో వీడియో గేమ్ సెటప్ మొత్తం 1000 రూపాయలు అయిపోయింది. ఎవ్రీథింగ్. కుకీ బటర్ మూస్ కప్స్ కావాలా? తీసుకోరా. $11 అంట. 6 జాగ్రత్తగా తీసుకో. And 11 for 6. చూడాడు ప్రైస్ ఓకేనా? They have like the tiramisu one. ఓకే. ఓకే. సో దట్ వాజ్ ఎ రా అండ్ రియల్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.